నరేష్ గారు అన్నారు. మేమిద్దరం. నువ్వు? యా, మేమిద్దరం. లక్ష్మీ ప్రసన్న, నాకు తెలియకుండానే కథ, నాకు తెలియకుండానే డైలాగులు, నాకు తెలియకుండానే పాటలు. ఈ సినిమాను గురించి నాకు ఏమీ తెలియదు. సినిమా తీస్తున్నాను అని చెప్పింది. సినిమాను గురించి ఏ టు జెడ్ అసలు ఏమీ తెలియదు. సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. డబ్బు పెడుతున్నాం, తిరిగి వస్తుందో రాదో, కానీ ఈ కళనే నమ్ముకున్నాం. దాదాపు 40 సంవత్సరాల నట జీవితం. ఈ వ్యాపారం తప్ప మరో వ్యాపారం తెలియదు. ఈ వ్యాపారం నుంచి, వ్యాపారం అనే పదం కాదు, ట్రస్ట్ పెట్టి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి, కుల మతాలకు అతీతంగా ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ, అది వ్యాపారం కాదు. స్కూల్ అనేది కూడా ఒక విధంగా వ్యాపారం అనొచ్చు, ఒక విధంగా వ్యాపారం కాదు అది. కానీ మొట్టమొదటి వ్యాపారం మాకేంటంటే సినిమానే. కానీ చాలా కష్టం. ఇటువంటి కష్టాన్ని లక్ష్మి ఎందుకు ఎన్నుకున్నదో నాకు తెలియదు. ఇక నేను నిర్మాతగా దాదాపు 60 చిత్రాలు తీశాను. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజులు క్రమశిక్షణ వేరు, ఈ రోజులు క్రమశిక్షణ వేరు. మంచికి మర్యాదకు ఆ రోజు నిర్మాత అంటే నటుడికి ఎంత, నిర్మాతకు ఎటువంటి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు నటులు. ఈ రోజున అది పోయింది. ఎక్కడో 1% మంచి మర్యాద లేదు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కూలీ, మనం చేస్తున్న పని నేను కూలీ అన్నాను. నటుడు రోజువారీ కూలీ తీసుకుంటున్నాడు ఇప్పుడు. దాన్ని రెమ్యునరేషన్ అంటారు. ఒకప్పుడు రెమ్యునరేషన్ అనేవాళ్ళు, ఇప్పుడు నేను కూలీ. అప్పుడు కూడా రెమ్యునరేషన్ అనే పదానికి ఒక గొప్ప మేధావిని అడిగాను, రెమ్యునరేషన్ అంటారండి, అదేమిటది, దాన్ని తెలుగులో చెప్పండి అని. ఏం చెప్తాం చెప్పు? నెల జీతం. మరి రోజువారీ కూలీ, రోజువారీ తీసుకునే నటులు వచ్చారు ఇప్పుడు. కాబట్టి మనం ఇంట్లో వ్యవసాయం చేసినా, వంటవాడున్నా, ఏ పని, ఒక టీచర్ ఉద్యోగం చేసినా 7 గంటలకంటే 7 గంటలకు రావాలి, 9 అంటే 9 గంటలకు రావాలి. డబ్బు ఇస్తున్నాం, డబ్బు ఇచ్చినప్పుడు 7 అన్న ముందు ఒప్పుకున్నప్పుడు 7కి వచ్చేయాలి. అది క్రమశిక్షణ. అది మేము నేర్చుకున్నది రామారావు గారి దగ్గర నుంచి, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, మా గురువు గారు దాసనారాయణ గారి దగ్గర నుంచి క్రమశిక్షణ మేము తీసాం. గోపాల్, నేను 4 పిక్చర్, అన్ని సిల్వర్ జూబ్లీస్. 7 అంటే 7 చలిలో, 6:30 అంటే 6:30. ఇప్పుడు ఆ క్రమశిక్షణ పోయింది. అయినా ఈ సినిమా రంగాన్ని లక్ష్మీ ప్రసన్న ఎన్నుకున్నాడు. చిన్నప్పుడే నేను చెప్పానమ్మా, నువ్వు ఒక గృహిణిగా ఉండు, చదువుకొని, ఎందుకమ్మా ఈ వ్యాపారాలు ఇవన్నీ అని చెప్పాను. సరే, మంచిగా చదువుకున్నది, లాస్ ఏంజల్స్కి వెళ్ళింది, చదువుకున్నది, కానీ ఈ వ్యాపారంలో దిగింది. ఇంతకుముందు నిర్మల గారు, తర్వాత దేవి గారు అన్నట్టుగా అశ్లీలతలు, అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు అటువంటి చిత్రాల్లో నటించకు, మంచి చిత్రాలు నటించమన్నాను. మీరు అన్నట్టుగా అశ్లీలతలు నటించకూడదు, కానీ అన్నీ, తను ఒక సినిమా తీసింది, మీరు చూడాలి. ఏంటిది? గుండెల్లో గోదావరి. అది మలుపూడి రమణ గారిని రిక్వెస్ట్ చేసి, ఇంకెవరి దగ్గర రైట్స్ ఉంటే తీసుకున్నాం వారి దగ్గర. అటువంటి చిత్రాలు గొప్పగా చూడరు. అలా అని చెప్పి అసభ్యకరంగానూ తీయకూడదు మనం. కాబట్టి మంచి చిత్రాలు తీ, కానీ 4 రూపాయలు వచ్చేటట్టుగా చూడు అని చెప్పాను. చేతులు కాల్చుకుంటే ఎవరు శివాజీ గణేశన్ గారు చెప్పేవారు, నన్ను బాబాయ్ అని పిలిచేవారు. ఆయన మహానటుడు. అరే బాబాయ్, ఒక్కసారి చేతులు కాల్తే మళ్ళీ ఎవరు సహాయం చేయర్రా, చేతులు కాల్చుకోకు, జాగ్రత్త, నటుడుగా సంపాదించిన డబ్బు చాలా జాగ్రత్తగా పెట్టుకొని చెప్పేవారు. కాబట్టి మంచి చిత్రాలు చేయి. నిర్మాతగా మాత్రం నేను ఎంకరేజ్ చేయను, బట్ నిర్మాతగా నువ్వు చేశావు. ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. వంశీ రా, నువ్వు కూడా అక్కడే ఉన్నావు.
కాబట్టి క్రమశిక్షణ లేని రోజు రోజుకు క్రమశిక్షణ పోతూ ఉంది. ఈ టైంలో సినిమాలు తీయడం అనేది చాలా భయం వేస్తుంది. దాదాపు సంవత్సరం నుంచి నేను కూడా సినిమా అనుకుంటూ భయపడుతున్నాను. ఇది ఇక సింగర్ చిన్నప్పటి నుంచి లక్ష్మీ ప్రసన్న బాలసుబ్రహ్మణ్యం దగ్గర తీసుకెళ్ళాను. మీ ఇద్దరం క్లాస్మేట్స్. ఆడితో చెప్పాను, ఏయ్ నా కూతురు పెద్ద సింగర్ అవ్వాలనుకుంటాను. నవ్వాడు. ఎందుకయ్యా అన్నాడు. అలాగే జేసుదాసన్ చెప్పాను, ఎందుకు బాబు గారు అమ్మాయికి ఎందుకు పాటలు, మీరు యాక్ట్ చేస్తున్నారు కదా అన్నాడు. అలాగే ఒక గొప్ప విద్వాంసుడు మద్రాసులో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర పెట్టి, ఏమండి మా అమ్మాయి మంచి సింగర్ కావాలని కోరిక నాకు, యాక్టింగ్ కాదు మంచి పాట పాడాలి, ఒక జానకి గారిలాగా ఒక సుశీల్ గారిలాగా అలా పాడాలని అనుకుని కోరిక ఉండేది. నేను వెళ్ళి ఆయన చాలా కఠినంగా ఉండే మాస్టరు. సరే ఆయన దగ్గరికి వెళ్ళాను 4-5 సార్లు అప్పుడప్పుడు వెళ్ళొస్తే ఆయన బుట్టలో వేసేసి టోటల్గా ఆయన ఇంట్లో వంట వండడం, ఉల్లిపాయలు కట్ చేయడం, మ్యూజిక్ పోయింది. ఇక టోటల్గా జీరో అయిపోయింది. ఆయన పోయి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అన్నారు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అన్నారు, మా అమ్మాయిని సింగర్ని చేస్తా అన్నారు, ఏమిటండి ఇలాగంటే, ఇక ఆయన చాలా మంచి బిడ్డండి, ఎందుకులేండి బాగా చదువుకునండి అన్నారు. మా ఇంటికి తబలా మాస్టర్ని తీసుకొచ్చాను ఒకసారి. తబలా నేర్చుకోవాలని ఆశ ఉండేది నాకు. నేను నేర్చుకుంటా ఉంటే తనకు నేర్పిస్తే తను ఏదో ఒక రోజు నేర్చుకుంది, మళ్ళీ 2 రోజులు మానేసింది. ఏదేమైనా భగవంతుని ఆశీస్సులు, విధి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందో మన చేతుల్లో ఉండదు. జరగనున్నది జరగక మానదు అన్నారు. కాబట్టి చదువుకోవాలనుకున్నాం. బిడ్డ బ్రహ్మాండంగా చదువుకునింది. కుటుంబానికి మంచి పేరు తేవాలి. నీ భర్త 10 మందిలో తలెత్తుకునేటట్టు నువ్వు బ్రతకాలి. అది జీవితం. వాళ్ళు అన్నారు ఇంతకుముందు, ఆడదాని జీవితం అని ఒక గొప్ప మాట అన్నారు మీరు. మగవాళ్ళు మాత్రం ఇక్కడ వరకు ఇక్కడ వేసుకుంటారు డ్రెస్సులు ఇట్లా. ఎవరని నాకు అసహ్యం వేస్తుంది. వాళ్ళు మాత్రం ఏమనరు. ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకుంటేనే ఆ ఆడవాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు కాబట్టే చెడిపోయారు అని. యువర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమ్మా, యువర్ కరెక్ట్. మగవాళ్ళని ఎవడు అనడు. వాడే అసలు ఇదిగా ఉంటుంది. చూసారా మొన్న అక్కడ ఒక మంత్రి ఎవరో, ఆ మంత్రి వెళ్ళి బట్టలు మార్చుకుంటాడు, చిన్న కెమెరా పెట్టారు. ఐఎమ్ ది మ్యాన్ హూ హ్యాస్, నేను చెప్పాను, అరే షాప్ ఓనర్, నీకొక తల్లి, నీకొక అక్క, నీకొక చెల్లి, నీకొక కూతురు, నీకొక అమ్మ అన్నవాళ్ళు ఉంటే నువ్వు ఆ విధంగా పెట్టవు కదరా. నువ్వు వ్యాపారం చేసుకోవాలంటే ఎన్నో రకాలుగా ఉన్నా కానీ అలా పెట్టకూడదని నేను పత్రికాముఖంగా తెలియజేశాను. నేను నా సినిమాల్లో మీరు చూసుంటారు, సువర్ణక్షరాలతో లిఖించబడే చిత్రాలు ఉన్నాయి. పెదరాయుడు, ఆడదాన్ని ఆడపడుచుని ఎంత గౌరవించానో, ఆడవాళ్ళంటే అలాగే అల్లుడు గారు కానీ ప్రతి పిక్చర్లో కూడా ఆడదాన్ని కించపరచు నేను ఎప్పుడు సినిమా తీయలేదమ్మా. కాబట్టి కొన్ని వ్యాపారానికి కొన్ని డ్రెస్సులు వేయక తప్పదు. ఇప్పుడు జనరేషన్ మన బిడ్డలు ఒప్పుకోరు. మీకు బిడ్డలు ఉన్నారో లేదో ఉండుంటారు, బట్ మమ్మీ ఐ వాంట్ టు వేర్ అని అంటారు. కానీ బట్ వీ ఎంకరేజ్, అంతేగాని అసభ్యంకరం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరూ ఇక్కడికి వచ్చి మంచిగా మాట్లాడారు. ఒకసారి మీ ఇద్దరిని వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్ స్పీచ్ యూ హ్యావ్ గివెన్. దేవి ఎంత అద్భుతంగా మాట్లాడింది. రియలీ ఈజ్ అ వండర్ఫుల్ వాయిస్. రామా, మీరు సినిమా రంగానికి పనికిరారు, ఇక్కడ పనికిరారు అనకండి. మనందరం అన్ని చోట్ల పనికొస్తాం. మీకోసం ప్లీజ్ అమ్మా నిర్మల గారు రండి. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచే కదా కథలు పుడతాయి. రండి, నిలబడుకోండి. చేసేద్దాం. చాలా సంతోషం. నసేం మాట్లాడలేదు నేను. తమన్నా, నేను బ్యాడ్ మాట్లాడానా? నువ్వు మంచి పాటలు నేర్చుకోవాలనుకుంటే పాటలు నేర్చుకోలేదు, చదువుకోమంటే చదువుకున్నావు. ఏదేమైనా రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మ. నీ పాట చూసి తండ్రిగా బిడ్డను తండ్రి పొగడకూడదు, అది వాళ్ళకు తెలుసు. పరోక్షంగా పొగడాలి. నేను ఎల్లారీశ్వరి అంటే ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించింది. ఎల్లారీశ్వరి గారి పాటలంటే ఓహో అని. ఆ విధంగా ఎల్లారీశ్వరి గొంతును మళ్ళీ గుర్తు చేశావు నువ్వు. మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ? రఘు.
రా ముందుకు రా. రియలీ ఎల్ఆర్ఈశ్వర్ గారు అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు, మా తరానికి అంతా తెలుసు. ఏం గోపాల్, వాట్ ఏ వండర్ఫుల్ సింగర్ ఈవెన్ టుడే. అటువంటి ఇదిగా నాకు గుర్తొచ్చింది. అద్భుతం, మహా అద్భుతం. పిక్చర్ ఎలా ఉంటుంది ఏమిటి, నిన్ననే రష్ చూశాను నేను. ఎలా ఉంటుందని చెప్పను, కానీ అద్భుతమైన విజయాలు వస్తుంది ఇది. ఇంతకుముందు తీసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. రియలీ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అమ్మడు. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, ఆ భగవంతుని ఆశీస్సులతో చాలా అదృష్టవంతుడు ఆనంద్. నువ్వు అదృష్టవంతురాలివి. ఆనంద్ అంటే మా సన్నెల్లమ్మ. కాబట్టి నేను ఎప్పుడు అంటుంటాను, ఈ రాక్షసిని ఎలా పెళ్లి చేసుకున్నావయ్యాను అని. నిజం. కానీ చాలా మంచివాడమ్మా. అతను లేడు ఇక్కడ, అమెరికాలో ఉన్నాడు, వస్తాడు. నేను అబద్ధం చెప్పడం కాదు, కానీ నేను చెప్తుంటాను అప్పుడప్పుడు 2 కొడుతూ ఉండయా నువ్వు భార్య. మీకే ఫోన్ చేస్తానండి నేను ఇలాగే. అదే మామూలుగా కొట్టమని, నీకు కార్టియర్ బెల్ట్ కొనిస్తాను ఆనంద్, గూచి బెల్ట్, అది కూడా మళ్ళీ డిజైనర్ బెల్ట్ తోటే కొట్టాలన్నాను. కాబట్టి నా లక్ష్మి అదృష్టవంతురాలు, అటువంటి మంచి భర్త దొరకడం. టోటల్గా యూనిట్ అందరికీ పేరున రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. వంశీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా నువ్వు ఇంత గొప్ప దర్శకుడు అవుతావని, కానీ ఇప్పుడే ప్రారంభమైంది. ఇది ఓనా మహా, ఓనని రాశావు, ఇంకా నా మా ఇవన్నీ రాయలేదు. జాగ్రత్త, ఇది విజయాన్ని సాధించాలి. ఇటువంటి విజయాలు ఎన్నో నీ జీవితంలో రావాలి. కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. దశరథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిన్ను గురించి తెలియదయ్యా నాకు, ఇప్పుడే చెప్పారు. బెస్ట్ విలన్గా యాక్ట్ చేశావు. నేను విలన్గా యాక్ట్ చేశాను. టోటల్గా 560 పిక్చర్స్, దానిలో 185 పిక్చర్స్ యాజ్ ఎ హీరో, మిగతా అన్ని విలన్ పాత్రధారులు. విలన్ అంటే ఉపకథానాయకుడు, ప్రతి కథానాయకుడు. నేను ఉపకథానాయకుడు వేశాను, ప్రతి కథానాయకుడు వేశాను. విలన్ అన్నది మామూలుగా ఇంగ్లీష్ పదం, హీరో అన్నది ఇంగ్లీష్ పదం, నాయకుడు ప్రతి నాయకుడు. కాబట్టి పేరు రావాలంటే విలన్గానే రావాలి, జోగ్గాదు. హీరో అన్నది 4 పాటలు పాడతాడు, 4 డ్యూయట్లు, 4 ఫైట్లు, అంతే. రియల్ పర్ఫార్మెన్స్. భారతదేశంలో ఎక్కువ మ్యానరిజమ్స్ పెట్టింది ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్ అని అందరికీ తెలిసిన విషయం అది. ప్రతి పిక్చర్లోనూ ఒక్కొక్క విలన్ క్యారెక్టర్కి ఒక్కొక్క మ్యానరిజం పెట్టేవాడిని. అది నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది. ఆ భగవంతుడు ఈ స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి 10 మందికి సహాయం చేయడానికి విద్యాలయాలు పెట్టామమ్మా. చాలా సంతోషం. వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీబడి. హలో మై డియర్ యంగ్ హీరో నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మహానడు. ఇలా ఉండేవాడు, స్టూడియోకి తీసుకొచ్చేవాడు. ఈరోజు మాకంటే హైట్ వచ్చాడు, గుడ్ ఆర్టిస్ట్. అలాగే తమన్నా చెప్పింది, నేను ఇంట్రడ్యూస్ చేశా అని. 15 సంవత్సరాలు అప్పుడు ఏమీ తెలిసేది కాదు. నేను వెళ్ళి బాంబేకి వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటి ఫాదర్ మదర్ అంటే వండర్ఫుల్ ఫ్యామిలీ. అసలు రెస్పెక్ట్, హీరోయిన్ తల్లిదండ్రులు ఆ విధంగా ఉండేది చాలా తక్కువ. అటువంటి మంచి మర్యాద కలిగినటువంటి తల్లిదండ్రులు, మంచి అమ్మాయి. నౌ షీఈ్ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వన్స్ అగైన్ టోటల్ యూనిట్కి, రైటర్కి, అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్, థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి నువ్వు మంచి నటుడే. అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. నా కమాన్ సాయి కార్తిక్, సత్యం, ఓకే, నా ఓల్డ్ హీరో. నువ్వు నాకంటే వయసులో పెద్దడువేనా? నిజం చెప్పు. అయ్యో నాన్న, ఈరోజు ఇంకేం భోజనం కూడా చేయరు ఇంకా. నిజమేగా? నేను హై స్కూల్లో కాదు, ప్రైమరీ స్కూల్లో ఉండగా అన్నగారు వచ్చినప్పుడు బ్లెస్సింగ్ తీసుకునేవాడిని ఆయన దగ్గర. అప్పుడప్పుడు అయితే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. నా ఫస్ట్ మల్టీ హీరో స్టారర్లో అన్నగారు పక్కన నేను సెకండ్ హీరో యాక్ట్ చేయడమే నా ఫస్ట్ మల్టీ స్టార్ నా లైఫ్లో. ఆ రకంగా కూడా మా ఫ్యామిలీలో మా మేనమామ అనొచ్చు, మా అమ్మ, మదర్, బ్రదర్. నో డౌట్ వీఆర్ వన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.